మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. గురూజీ మునిరాజు గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828283. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే, అండ్ అమ్మాయిని అర్థం చేసుకోవాలని మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా? బట్ నేను టైటిల్లో పెట్టాను కదా దాని గురించి అని క్లియర్గా అండ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక విషయం కూడా షేర్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. అండ్ స్త్రీని అర్థం చేసుకోవద్దు. సో ఎందుకు అర్థం చేసుకోవద్దు అన్నాను అనేది క్లియర్గా చెప్పే ముందు నా చిన్న రిక్వెస్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడాను ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఎగ్జాక్ట్లీ ఎప్పుడు కూడాను అమ్మాయిని అర్థం చేసుకోవాలి అని ప్రయత్నించేదానికన్నా కూడాను సో అమ్మాయిని ప్రేమించాలి అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అర్థం ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి టైం స్పెండ్ చేసే బదులు ఆ అమ్మాయిని నువ్వెంతవరకు పర్ఫెక్ట్గా, అంటే ఎలా చెప్పాలి అంటే ఎంతవరకు నీ ఇష్టాన్ని తన ముందు ప్రజెంట్ చెయ్యగలవు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే అర్థం చేసుకోవాలి అనుకునే దానికన్నా కూడాను ఎక్కువగా ప్రేమించాలి అనుకోవటంలోనే అమ్మాయి ఫీలింగ్ బయటపడుతుంది. ఆడది అంటేనే ఒక మిస్టరీ అనమాట. సో ఆ మిస్టరీని ఛేదించాలి అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను మీకు నిరాశే మిగులుతుంది. ఎప్పుడు కూడా మిస్టరీని అన్వేషించాలి అని అనుకోకూడదు, ఆస్వాదించాలి అని అనుకోవాలి అనమాట. ఎందుకంటే అమ్మాయిలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి అనమాట. సిచ్యువేషన్ బట్టి అప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. అప్పటికప్పుడు వాళ్ళకి లవ్, అప్పటికప్పుడే కోపం, అప్పటికప్పుడే ఎమోషన్ అనేది వచ్చేస్తుంది. అది తొందరగా జరిగిపోతూ ఉంటుంది ఆడవాళ్ళల్లో, మగవాళ్ళల్లో కన్నా కూడాను. బట్ ఏంటి అంటే ఇక్కడ సో వాళ్ళ గురించి తెలుసుకోవాలనో ఇంకేదో సమ్ మిస్టరీ ఛేదించాలనో ఇలాంటి ప్రయత్నాలు చేయమాకండి. అంటే అలాంటి వాటి వల్ల వచ్చే ఉపయోగమూ లేదు, మీకు టైం వేస్ట్, అట్ ద సేమ్ టైం మీకు నిరాశే వస్తుంది ఫైనల్లీ అనమాట. సో అంటే పనికిరాని వాటిపైన పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో పనికొచ్చే వాటి మీద పెడితే బాగుంటుంది అనమాట. అంటే అమ్మాయి మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి, బట్ అది ఏ విధంగా చేయాలి అనేది ఒకటి తెలిసి ఉండాలి అనమాట. అంటే నార్మల్గా ఎక్కువగా గర్ల్స్ ఏంటి అంటే వాళ్ళు లాజిక్స్ కన్నా కూడాను ఎమోషన్స్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో కాబట్టి వాళ్ళ ఆలోచనల్ని ఏదో ఒక ఫార్ములాతో కొలవాలంటే మాత్రం అది అయ్యే పని కాదు. అట్ ద సేమ్ టైం అమ్మాయి మనసుని బలవంతంగా మార్చాలి అనుకున్నా కూడా అది అస్సలు జరగదు అనమాట. యాక్చువల్ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు కొంచెం ఓపికతో కూడిన కేరింగ్తో జరుగుతుంది అనమాట. అంతేకాని ఎట్ ఏ టైం జరగాలి అన్నా లేదా ఫోర్స్ చేసి జరగాలి అన్నా కూడాను మేబీ వాళ్ళలో ఏదైనా చేంజ్ తీసుకురావాలని మీరు ట్రై చేస్తున్నట్లయితే చెప్తున్నాను. సో అది ఫోర్స్ వల్ల అయితే అస్సలు జరగదు అనమాట. ఎగ్జాక్ట్లీ నిజంగా రియాలిటీలోకి వస్తే కొంచెం ఓపికతో, సహనంతో, కొంచెం బుజ్జి కేరింగ్తో సాధ్యమవుతుంది అనమాట అది. అండ్ అంతేకాని సో అండ్ ఏదన్నా భయపెట్టేసో లేకపోతే అరిచేసో వాళ్ళలో మార్పు తీసుకురావాలంటే నో ఛాన్స్ అనమాట. సో అది అంత తొందరగా అంత ఈజీగా అయ్యే పని కూడా కాదు. సో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు దేనికి లొంగరో తెలియదు కానీ బట్ ప్రేమకి ఖచ్చితంగా లొంగుతారు అనమాట. సో అంటే అది తిట్టి కొట్టి అరిస్తే వాళ్ళు మారుతారు అనుకోవటం మాత్రం మీ భ్రమ. కేవలం వాళ్ళల్లో మార్పు రావాలి అన్నా వాళ్ళు కొంచెం మీకు ఏదైతే మీరు చేయాలి అనుకుంటున్నారో, ఏదైతే మీ మార్పు వాళ్ళలో నుంచి కనిపించాలని మీరు వెయిట్ చేస్తున్నారో అది రావాలంటే డెఫినెట్లీ కొంచెం ఓపిక, సహనం, అట్ ద సేమ్ టైం ప్రేమ అనమాట. సో మీరు చూపించే ఆ ప్రేమ కేర్తోనే వాళ్ళలో మార్పు వస్తుంది. కానీ వేరే ఏది మీరు ట్రై చేసినా కూడాను ఆడవాళ్ళల్లో మార్పు అస్సలు రాదు అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా ఒక మంచిగా కూల్గా చెప్పాలి అనమాట. సో అంతేకాని సో ఆరిచేసి తిట్టేసి ఇంకేదో చేస్తే వాళ్ళల్లో మార్పు రాదు. పైగా వాళ్ళు ఇంకా సో మీ పైన అగ్రెసివ్ పెంచుకుంటారు అనమాట. సో దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, వాళ్ళకి ఉపయోగం ఉండదు. సో కాబట్టి అండ్ మీరు కొంచెం సహనంతో, ఓపికతో, పేషెన్సీతో మీరు ఏదైనా మార్పు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయండి. డెఫినెట్లీ రిజల్ట్ అయితే వస్తుంది. కానీ ఫోర్స్ చేసి అంటే నేను బలవంతం పెట్టి నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇలా మారాలి అంటే మాత్రం అది అవ్వదు అనమాట. ప్రేమ ఎప్పుడు కూడాను
మన మాటల్లో కాదు, మనం వాళ్ళకిచ్చే ప్రయారిటీలో తెలిసిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ నేను చాలా వీడియోస్లో ఏమో చెప్పానేమో, మేబీ గుర్తులేదు కానీ, బట్ డెఫినెట్లీ మనం చాలా వర్డ్స్ చెప్తూ ఉంటాము మన పార్ట్నర్స్కి. సో నేను అలా ఉంటాను, ఇలా చేస్తాను, నిన్ను హ్యాపీగా ఉంచుతాను, లేదంటే నీకు నచ్చినట్లు నేను మారుతాను, ఇలాంటి డైలాగ్స్ ఏమైనా సంథింగ్ చెప్తారు, క్యాజువల్గా ఎవరైనా చెప్తారు. బట్ అది మన మాటల్లో కాదు, మన బిహేవియర్ అది తెలిసిపోవాలి అనమాట. సో అందుకే అండ్ కొంతమంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళు ఏమి ఒక నిష్టపడుతున్నప్పుడు వాళ్ళు ఏమి 24 అవర్స్ వాళ్ళకి లవ్ యూ చెప్పుకుంటాను, వేరే ఏదో చెప్పుకుంటాను, ఇలాంటివి చెయ్యరు. కానీ వాళ్ళ మనసులో తెలుసా బోల్డ్ అంత లవ్ ఉంటుంది అనమాట. బట్ అది వాళ్ళకి బయటకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా అది వాళ్ళ మనసులో తెలుసు. అలాగే వాళ్ళ బిహేవియర్లో కూడా ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే 24 అవర్స్ వాళ్ళు భజన చేయాల్సిన అవసరం లేకపోయినా కూడాను, బట్ అవతల పార్ట్నర్కి తెలుస్తుంది తను ఎంత కేర్ చేస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారు అనేది కేవలం మనం వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీలో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం మన బిహేవ్లో తెలిసిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అండ్ పనికిరాని మాటలు, పనికిరాని ప్రామిస్లు చేసి మీ వాల్యూ పోగొట్టుకోమాకండి. మీరు చేస్తారు అంటే ప్రామిస్ల వరకు వెళ్ళండి, లేదంటే సైలెంట్గా కూర్చోండి. కానీ అలాంటి ఒట్టి మాటలు చెప్పి వాళ్ళకి హోప్స్ పెంచేసి ఆ తర్వాత మీరు అవి చెయ్యకుండానో, లేకపోతే మీరు చెప్పిన మాట నెరవేర్చకపోతేనో, లేకపోతే నేను నీ కోసం ఈ చేంజ్ అవుతాను అని చెప్పి ఆ చేంజ్ రాకపోతేనో వాళ్ళు డెఫినెట్లీ హర్ట్ అవుతారు అనమాట. అంటే మీ పైన ఏదైతే నమ్మకం ఉంటుందో అది పోగొట్టుకుంటారు, మీరు మీ మీద ఉన్న ప్రేమను కూడా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేటప్పటికి. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఆడవాళ్ళని ఎప్పుడు కూడాను ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పక్కన పడేసి, మనం ఏ విధంగా ప్రేమించాలి వాళ్ళని, మనం ఎలా ప్రేమిస్తే వాళ్ళు మనకి సరెండర్ అవుతారు, మనం ఎలా కేరింగ్ చూపిస్తే వాళ్ళు మనతోనే ఉండిపోతారు అనే దాని మీద శ్రద్ధ చూపించండి. డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని వదిలి పోరు, ఇంకా అంతే, మీరు ఏం చేసినా పోరు అసలు. అది అంటే ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తున్నానంటే, చాలామంది అబ్బాయిలు చేస్తున్న మిస్టేక్ అనమాట. అలాగే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అసలు ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు అనిపించే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సో అమ్మాయి మనసు లోతు తెలుసుకోవటం నిజంగా చాలా కష్టం అనమాట. అది ఎందుకంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా మారిపోతాయో తెలియదు కాబట్టి, బట్ అది కష్టమైన పని. అందుకే చెప్తున్నాను, ఆ కష్టమైన పనిని పక్కన పడేసి ఇష్టమైన పని ఏంటి అంటే వాళ్ళని ప్రేమించటం, వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమించటం, లేదా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సర్ది చెప్పటం, ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే పేషెన్సీతో మార్పు తీసుకురావటం. సో ఇలాంటి వాటి వల్ల మాత్రమే మీకు యూజ్ ఉంటుంది అనమాట అమ్మాయి విషయంలో. అండ్ వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎలా ఉంది అండ్ మీకు యూస్ఫుల్గా ఉందా లేదో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ఇస్తాను, మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియోతో కలుద్దాం.